అలానే మిసేసాం. సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, తర్వాత యూట్యూబ్, ఫేస్బుక్, ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. వీటిల్లో ఈ మధ్యకాలంలో యూత్ని అట్రాక్ట్ చేస్తూ మీకు కనీసం ₹1,00,000 జీతంతో జాబ్ ఉంది అని చెప్పి అట్రాక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కన్సల్టెన్సీ పేరుతోటి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ₹1,00,000 శాలరీ, అందులో విదేశాల్లో అని అంటే ఎవరైనా సహజంగా యువత అట్రాక్ట్ అవుతారు. అలా చాలామంది అట్రాక్ట్ అయ్యారు. అట్రాక్ట్ అయితే వాళ్ళని విదేశాలకు తీసుకెళ్ళి అక్కడ సైబర్ బానిసలుగా మారుస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన పని చేయకపోతే కరెంటు షాక్ ఇచ్చేసి చీకటి గదిలో పెట్టి నానా రకాలుగా హింస పెడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మన పోలీసులు కొంతమందిని క్షేమంగా తిరిగి మళ్ళా స్వదేశాలకు తీసుకొచ్చారు. మరి కొంతమంది ఇంకా అక్కడే మగ్గిపోతున్నారు సైబర్ బానిసలుగా. ఎందుకనంటే వీళ్ళని తీసుకెళ్ళేసి సైబర్ నేరాలను చేపిస్తున్నారు. పక్కనే తుపాకీ పెట్టి బెదిరించి కరెంట్ షాక్ ఇచ్చి అక్కడే కూర్చోబెట్టి రోజుకి 15 నుంచి 18 గంటల పాటు పనిచేపిస్తూ సైబర్ నేరాలు చేయాలి అని వాళ్ళు ప్రోత్సహిస్తూ సైబర్ నేరాలను చేయిస్తున్నారు. అందుకే వీళ్ళని సైబర్ బానిసలుగా మార్చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో రష్యాకి పంపిస్తామంటూ తీసుకెళ్ళి రష్యాలో సైన్యానికి అప్పచెప్పారు. రష్యా సైన్యంలో పనిచేయడానికి వదిలిపెట్టేవాళ్ళు ఈ కన్సల్టెన్సీలు కొంతమంది భారతీయ యువతను తీసుకెళ్ళి. అక్కడ రష్యాలో అనేక మంది, లక్షల మంది సైన్యం చనిపోయారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా. అందుకే అక్కడ యూత్ కావాలి, యువకులు కావాలి అనేటువంటిది రష్యా డిమాండ్. అందుకే మీకు ఉద్యోగం ఇప్పిస్తాం విదేశాల్లో అని చెప్పి అట్రాక్ట్ చేసి మన యువతని కొన్ని కన్సల్టెన్సీలు తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్తున్నారు. ఇప్పుడు తాజాగా సైబర్ నేరాలకి పాల్పడేటువంటి వాళ్ళు సైబర్ ముఠాలకి వీళ్ళని తీసుకెళ్ళి అప్పచెప్తున్నారు. దీంతో నానా రకాల చిత్రహింసలని మన వాళ్ళు అనుభవిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ట్రేస్అవుట్ చేశారు. సోషల్ మీడియాలో ఏ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కానీ మీరు నమ్మొద్దు. మీరు నమ్మి వెళ్తే కనుక చీకట్లో కూరుకుపోవాల్సి కరెంట్ షాకులతో హింసించి. సో ఇది ఎలా తీసుకెళ్తున్నారంటే ఈ సిఐడి ప్రధాన కార్యాలయంలో మీడియాకి వివరించారు. ఇదిగోండి అక్కడి నుంచి మయన్మార్లో సైబర్ ముఠా నుంచి బయటపడి ఏపీకి వచ్చిన బాధితులు, సైబర్ నేరాల నుంచి బయటపడి వచ్చినటువంటి బాధితులు, వీళ్ళ వయసు చూడండి 25-30 లోపల ఉంటాయి. అందరికీ యూత్ని టార్గెట్ చేసి మయన్మార్ తీసుకెళ్ళి అక్కడి నుంచి సైబర్ నేరాలు చేపిస్తున్నారు. ఎట్లా తీసుకెళ్తున్నారంటే విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటరు లేదా కాల్ సెంటర్ ఉద్యోగాలు ఉన్నాయని లక్షల్లో జీతం అంటూ ఇన్స్టాగ్రాము, వాట్సాప్, టెలిగ్రామ్ తదితర యాపుల్లో ప్రకటనలు ఇచ్చి మమ్మల్ని ఉచ్చులోకి లాగారు. కొందరం ఇక్కడ ఏజెంట్ల ద్వారా వెళ్ళాం. పర్యాటక వీసా, విమాన టికెట్ పంపించి తొలుత థాయిలాండ్ తీసుకెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో దిగాక చైనా హ్యాండ్లర్లు మమ్మల్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మా వద్ద ఉన్న పాస్పోర్ట్లు, ఫోన్లు లాగేసుకున్నారు. అక్కడి నుంచి 12 నుంచి 13 గంటల పాటు ప్రయాణించి దట్టమైనటువంటి అటవీ ప్రాంతాల ద్వారా సరిహద్దులు దాటించి మయన్మార్కి తీసుకెళ్లారు. ఎత్తైన ప్రహరీ గోడలతో జైళ్ల మాదిరిగా ఉండే కాంపౌండ్లోకి తరలించారు. వాటి చుట్టూ పెద్ద ఎత్తున ప్రైవేట్ సైన్యం ఉంటుంది. అమెరికాలోని ప్రవాస భారతీయుల లక్ష్యం అమ్మాయిల ఫోటోలతో ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి డేటింగ్ యాప్ల్లో నకిలీ ఖాతాలు తెరిపించారు. ఇది వాళ్ళు చేసేది. వీళ్ళ చేత నకిలీ ఖాతాలు తెరిపించారు ఇన్స్టాగ్రాము అలాగే టిక్టాక్ లాంటిలో. అమెరికాలోని ప్రవాస భారతీయుల్ని గుర్తించి ఆ ఖాతాలతో వల వేసేవాళ్ళం. ఎవరైనా రిప్లై ఇస్తే హానీ ట్రాప్లోకి దించి పెట్టుబడుల పేరిట వారి ఖాతాలు మొత్తం ఖాళీ చేయించేవారు. ఒక్కొక్కరిని కనీసం 500 నుంచి 10 లక్షల డాలర్ల మేర మోసగించాలని లక్ష్యం విధించేవాళ్ళు. మయన్మార్లోని మయవాడి కేకే పార్క్ ప్రాంతంలో 7-8 సైబర్ నేరాల కాంపౌండ్లు ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కో తరహా నేరాలు చేస్తుంటారు. కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్లోనూ ఇలాంటి కాంపౌండ్లో ఉన్నాయి. వాటిల్లో 10,000 మందికి పైగా భారతీయులు ఇప్పటికీ బందీలుగా ఉన్నారు. శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్తో పాటు ఆఫ్రికా దేశాలకు చెందిన వారు వీరు ఉచ్చులో చిక్కుకుంటున్నారు. నేరాలపై శిక్షణ కాదంటే శిక్ష. చైనీయుల ఆధీనంలోని ఆ కాంపౌండ్లోకి చేరాక కొన్ని టాస్క్లు అప్పగించి డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, హానీ ట్రాప్ సహా పలు రకాల సైబర్ నేరాలు చేయించేవాళ్ళు. తాము అలాంటి పనులు చేయలేమని చెప్తే చిత్రహింసలకు గురి చేసేవారు. తుపాకులతో బెదిరించేవాళ్ళు. తప్పించుకోవాలని చూస్తే కాల్చి పడేసేవాళ్ళు. వారు చెప్పిన ఫోన్ నెంబర్లకు వారిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మెసేజ్లు పంపించడమే మా పని. ఎవరైనా స్పందిస్తే వారి నుంచి డబ్బులు చేయడం అంతా
చైనా ముఠాలే చూసేవి. నెలకు 1,00,000కు పైగా వేతనం చెల్లిస్తామని చెప్పి తీసుకెళ్లారు. మొదట్లో 3 నెలల పాటు శిక్షణ పేరిట రూపాయి వేతనం ఇవ్వలేదు. తర్వాత పనితీరు బాగాలేదంటూ జీతం ఆపేశారు. కేవలం తిండి, వసతి మాత్రమే కల్పించారు. వెళ్ళిపోతామని అడగ్గా 20 లక్షలు కట్టాలని బెదిరించేవాళ్ళు. ఒకసారి ఆ కాంపౌండ్లోకి వెళ్తే తప్పించుకోవడం అసాధ్యం. ఎవరిని సంప్రదించడానికి వీల్లేదు. కుటుంబ సభ్యులతోనూ వారానికి ఒకసారే మాట్లాడించేవాళ్ళు. అది వారు చెప్పినట్లు మాట్లాడాలి. ఇది వాళ్ళ పరిస్థితి. సో ఇక్కడ సైబర్ బానిసలుగా మార్చి వెట్టిచాకిరి. దక్షిణ ఆసియా దేశాల్లో సైబర్ నేరాల కాంపౌండ్లలో చిక్కుకున్న భారతీయుల్లో 1,586 మందిని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ నుంచి 3 విడతల్లో ఇండియాకు తీసుకొచ్చింది. వారిలో 128 మంది ఏపీకి చెందిన వాళ్ళు. వీరిలో కొందరు సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి వెళ్ళగా మరికొందరు ఏజెంట్లకు 2 నుంచి 3 లక్షలు చెల్లించి వెళ్లారు. మోసగించిన 30 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశాం. విదేశాల్లో ఏజెంట్లపై లుక్అవుట్ నోట్ సర్కులర్లు జారీ చేశాం. విదేశీ ఉద్యోగాల ప్రకటనలపై యువత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివి గుర్తిస్తే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలన్నారు. 1930 ఫోన్ నెంబర్కి కనుక చేస్తే సైబర్ నేరాలకు సంబంధించి కట్టడి చేస్తామని చెప్పి పోలీసులు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకు చేశారు? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మీకు ₹1,00,000 ఇచ్చి మీకు మళ్ళీ విదేశాలకు తీసుకెళ్తాం, విదేశాల్లో మీకు ఉద్యోగం ఇప్పిస్తాం. పేరెంట్స్ కూడా విదేశాల్లో ఉద్యోగం అంటే నువ్వు వెళ్ళు అని చెప్తున్నారు. అసలు ఏ దేశం తీసుకెళ్తున్నారు, ఏ ఉద్యోగం ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయట్లా. కాల్ సెంటర్లో ఉద్యోగం, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇలా చెప్పేసి నెలకు 1,00,000 అంటే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సైబర్ బానిసలుగా వర్క్ చేయాల్సి వస్తుంది. చేయకపోతే కాల్చి పడేస్తారు, లేదంటే చిత్రహింసలు పెడతారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నరకం అనిపించాల్సి వస్తుంది. ఆ విషయాన్ని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి పోలీసుల సమక్షంలో యువత చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా ఎంత ప్రమాదకరమో, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రకటనలు ఎంత డేంజరో మీకు అర్థమై ఉండాలి. కాబట్టి మీరు ఏదో ₹1,00,000 ఇస్తారు, ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పేసి కళ్ళు మూసుకొని వెళితే టోటల్గా మీ జీవితానికే చరమగీతం సైబర్ నేరగాళ్ళు పాడే అవకాశం ఉంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.